అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిలిశెట్టి. జనసేన పార్టీ మీద, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థి లింగంనేని రమేష్ గారి మీద వైసీపీ మీడియా, సోషల్ మీడియా, వైసీపీ నాయకులు, వారితో పాటు కొంతమంది ముసుగు వీరులు, జనసేన పార్టీ అంటూనే నిత్యం విషం కక్కే ముసుగు వీరులు, వీరంతా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు జనసేన పార్టీ మీద. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుండి రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ లింగంనేని రమేష్ గారిని బలపరచడం జరిగింది. ఆయన పేరుని ఖరారు చేశారు. అయితే ఈ ప్రకటన వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా, ఈ ముసుగు వీరులు, వాళ్ళు వీళ్ళు అంతా కూడా తప్పుడు ప్రచారానికి తెరతీశారు. ఆ ప్రచారం ఏంటంటే, లింగంనేని రమేష్ చంద్రబాబు మనిషి, తెలుగుదేశం నాయకుడు, అంటే ఏకంగా తెలుగుదేశం నాయకుడు, చంద్రబాబు మనిషి, జనసేనలో రాజ్యసభ ఎలా ఇస్తారు అని చెప్పేసి ఒక వాదన. రెండవ వాదన తెలిసిందే కదా, కులం. వైసీపీ పార్టీ నుండి రెడ్లున్నా కూడా వాళ్ళకి కులం ఉండదు, మిగతా వాళ్ళ దగ్గర మాత్రం కులం వచ్చేస్తుంది. ఇక్కడ కులం ఏంటంటే, లింగంనేని రమేష్ గారు కమ్మ కాబట్టి మీరు కమ్మకి ఎలా ఇస్తారు, కాపుకి ఇవ్వకుండా అని చెప్పేసి ఇంకొక వాదన. మళ్ళీ ఒకవేళ కాపుకి ఇచ్చుంటే జనసేన పార్టీ కాపుల పార్టీ, పదవులన్నీ కాపులకి అని చెప్పేసి ఇంకో ప్రచారం చేసేవారు. అది అంతా కూడా కాపుల పార్టీ అంటూ జనసేన పార్టీకి కాపు ట్యాగ్ వేసి కాపులకి రాజ్యసభ ఇస్తే ఆ ప్రచారం చేసేవారు. అది అవ్వలేదు కాబట్టి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఏంటంటే, జనసేన పార్టీ మీద తప్పుడు ప్రచారం చేయడానికి వైసీపీకి కానీ, ముసుగు బ్యాచ్కి కానీ ఒక కారణం కావాలి, వాళ్ళకి ఏదో ఒకటి కావాలి. అది తప్ప ఒప్ప అనేది కాదు, ఏది చేసినా కూడా, ఎలా చేసినా కూడా ఈ బ్యాచ్ అంతా కూడా తప్పుడు ప్రచారం ఆపరు. లింగంనేని రమేష్ గారు జనసేన పార్టీకి ఎంతో ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారికి చాలా కాలంగా స్నేహితుడు ఆయన. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా పరిచయాలు ఉన్నాయి. ఆయన వ్యాపారవేత్త కాబట్టి రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎవరితో కలవరు కాబట్టి, రెడ్డి సామాజిక వర్గం తప్ప మిగతా వ్యాపారవేత్తలతో ఆయన కలవరు కాబట్టి ఈయనకి సన్నిహిత సంబంధాలు లేవు. కానీ ఆయన కూడా అందరితో కలిసే వ్యక్తి అయితే ఖచ్చితంగా లింగంనేని గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సంబంధాలు ఉండేవి సన్నిహితంగా. ఆయన కలవడు కాబట్టి రెడ్డి తప్ప మిగతా వాళ్ళని దగ్గరికి రానివాడు కాబట్టి ఆయనకి లేవు. లింగంనేని రమేష్ గారు జనసేన పార్టీకి ఎంతో ఆర్థికంగా సాయపడ్డారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి అండదండగా నిలబడ్డారు. 2019 ఎన్నికల ఓటమి తర్వాత కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారిని వదలకుండా పవన్ కళ్యాణ్ గారి వెంట నిలబడ్డారు. అలాగే పార్టీకి సంబంధించి ఎంతో ఆర్థికంగా నిలబడ్డారు. 2019 ఎన్నికల ముందు విజయవాడ ప్రగతి నగర్లో జనసేన పార్టీ ఆఫీస్ ఉండేది, 4 అంతస్తుల బిల్డింగ్లో, కింద సెల్లార్ పార్కింగ్తో సహా. దానికి సంబంధించిన నిర్వహణ కావచ్చు, దానికి సంబంధించిన లీజు, అద్దె ఏమైతే ఉందో అంతా లింగంనేని రమేష్ గారు చెల్లించారు అంతా కూడా. అలాగే 2017-18 కాలంలో ఇప్పుడు జనసేన పార్టీ మంగళగిరి దగ్గర ఏమైతే ఉందో 2 ఎకరాల భూమిని, అప్పట్లో పొలంలాగా ఉండేది హైవే పక్కన, 2 ఎకరాల ఆ భూమి ఏమైతే ఉందో ఆ పొలాన్ని జనసేన పార్టీకి లింగంనేని రమేష్ గారు అమ్మారు. అది కూడా ఎలాగూ 15 కోట్లకు 20 కోట్లకు కాదు, ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్ ధర ఏమైతే ఉంటుందో, మార్కెట్ వాల్యూ, ప్రభుత్వ ధర అంటాం కదా, అదే 10 కోట్లు ఉన్నదని కూడా ప్రభుత్వ ధర 30 లక్షలు 40 లక్షలు అంతమించి ఉండదు. ప్రభుత్వ ధరకి, ప్రభుత్వం నిర్ణయించిన ధరకి లెక్క పెట్టుకుంటే అది 100 కోట్ల పైన ఉండొచ్చు ఆస్తి విలువ. అటువంటి ఆస్తిని జనసేన పార్టీకి లింగంనేని రమేష్ గారు చాలా చాలా కారు చౌకగా ఇచ్చేశారు కదా. ఇటువంటి ఎన్నో చేశారు. ఇవి బయటికి కనబడేవి, కనబడనివి ఎన్నో ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా బయటకి కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా బయటకి కనబడేవి, కనబడనివి ఎన్నో 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 ఉన్నాయి. అవి పవన్ కళ్యాణ్ గారికి, లింగంనేని రమేష్ గారికి మాత్రమే తెలుసు. లింగంనేని రమేష్ గారి పార్టీకి నిలబడిన తీరు, తెర వెనుక ఆయన ఇచ్చిన సహకారము, అలాగే 2024 ఎన్నికలకు సంబంధించి జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు ఏమైతే కుదిరిందో, ఆ పొత్తు కుదిరిన తర్వాత టీడీపీకి సంబంధించి మధ్యవర్తిగా, 2 పార్టీలకు సంబంధించి మధ్యవర్తిగా ఉండడము, ఆ సంప్రదింపులు చేయడము, అలాగే ఎన్నికల్లో గెలిచిన తర్వాత, కూటమి ఏర్పడిన తర్వాత కూడా స్థానిక సంస్థల నామినేట్ పదవులు కావచ్చు, స్థానికంగా రాష్ట్ర స్థాయి పదవులు కావచ్చు, ఒక వారధిలాగా పనిచేస్తూ 2 పార్టీల మధ్యన
ఇద్దరు రెండు పార్టీ అధినేతలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూ ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ అది ముందుకెళ్తున్నారు. సో ఇవన్నీ కూడా గమనించే పవన్ కళ్యాణ్ గారు లింగంనేని రమేష్ గారికి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. రకరకాలుగా చెప్పుకుంటా ఉంటారు ఈ వైసీపీ వాళ్ళు. తప్పుడు ప్రచారం ఏమని చెప్పండి, రకరకాలుగా చెప్పుకుంటారు. ఇదే వైసీపీ బ్యాచ్ 2017-18 ప్రాంతంలో ఈ 2 ఎకరాల భూమి సంబంధించి కూడా చంద్రబాబు ప్యాకేజ్ అని, అప్పుడు చంద్రబాబు ప్యాకేజ్ రూపంలో లింగంనేని రమేష్ ద్వారా భూమి ఫ్రీగా ఆల్మోస్ట్ ఫ్రీగా ఇప్పించేసాడు రిజిస్ట్రేషన్ రేటుకి అని చెప్పేసి అప్పుడు కూడా ఈ వైసీపీ వాళ్ళు విష ప్రచారం చేశారండి. అప్పుడు కూడా లింగంనేని రమేష్ ఫ్రీగా ఇచ్చేసాడు, ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చేసాడు గవర్నమెంట్ రేటు ప్రకారం. చాలా తక్కువ రేట్ గవర్నమెంట్ వాల్యూ, ఎందుకంటే అప్పటికి హైవే పక్కన ఉంది, ఇంకా భూముల విలువ పెంచలేదన్నమాట. అప్పుడు కూడా చంద్రబాబు ప్యాకేజీ లింగంనేని ద్వారా వచ్చింది అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసింది వైసీపీ బ్యాచ్. మరి ఆ రోజు మాకు అండగా నిలబడిన ఆయనకి మేము రాజ్యసభ ఇస్తే ఇప్పుడు కూడా చంద్రబాబు మనిషి, టీడీపీ మనిషి, టీడీపీ నేతకి ఎలా ఇస్తారని చెప్పేసి మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.